ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మొదటి రోజు థీమ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని కలెక్టర్ ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులు మరియు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వయంగా చీపురు పట్టి పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుండి మార్చి 15వ తేదీ వరకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఆయా ప్రాంతాల ఆయా కార్యాలయాల్లోని గదులు, రికార్డు చుట్టూ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండాలని, అలాగే కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ ను త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ప్రజల సమస్యలకు సంబంధించిన ఫైళ్లు ఎక్కువ కాలం పెండింగ్ లో ఉండకుండా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ గ్రామాలలో, పట్టణాల్లో మురికి నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వెంటనే వాటిని శుభ్రం చేసి నీరు మళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలియజేస్తూ ఈ 10 రోజుల ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో కూడా మురుగు కాలువలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే చర్యలు చేపట్టనున్నట్లుగా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. బాబు రేపు ఏ కుప్పలు ఉండొద్దు బాబెల్లా పక్కనికి కావాలమ్మా. దగ్గర వాటర్ మొత్తం తర్వాత పైప్ అంతా తీసినాక కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా తీసేసి ఎప్పుడు డిస్కషన్ అంత చూసుకుంటూ జాగ్రత్త పడకలు ఇస్తానండి. రండి రూమ్లలో కూడా తీసినాం సార్. కూడా రెడ్డి గోల్డ్ మిషన్ తీసుకొచ్చు ఇంటి దగ్గర వచ్చినట్టున్నారు కదా బాబు.